ఎందుకు అక్కడ అంత హార్డ్ డేస్ ఏదైతే మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అన్నారు. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఎక్కడ తప్పు చేశారు సార్? యాక్చువల్గా ఏంటంటే నేను 10th ఫెయిల్, చాలా బ్యాడ్. ఒక దగ్గర వెళ్ళేసి జాబ్ చేస్తే డైలీ పేమెంట్ వచ్చేసి 30 రూపీస్ టు 40 రూపీస్. అప్పుడు 2003 వరకు ఇంటీరియర్స్లో ఆ ఇంటీరియర్స్లో చేసేటప్పుడు అసలు ఊహించినంత కష్టం అది. నైట్ 11కి వస్తాము, 11కి వచ్చి కూడా మధ్యలో లంచ్ అనేది 3 ఇయర్స్ 4 ఇయర్స్ లంచ్ అనేది తెలియదు మాకు. అంటే మాకు లంచ్ అంటే ఏంటంటే ఒక సమోసా, ఒక 5 రూపీస్ థమ్స్అప్ ఉండేది. అవి అట్లాంటి ఆ కష్టం అనేది నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. అంటే ఈవెన్ 15-20 ఇయర్స్ చాలా యూజ్ అయింది. చాలా కష్టపడ్డాను సార్. అది ఎట్లా అంటే అదొక ప్రేమ సార్. ఫ్యామిలీ అంటే నాకు ఒక పిచ్చి. ఇప్పటికి మా పిల్లలు, మా మిస్సెస్ అంటారు, ఇంకా తగ్గదు నీకు, ఇంతే నువ్వు ఫ్యామిలీ అంటే అంట. 2005కి ముందు నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తే ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేసిన, నా ఫోన్ లిఫ్ట్ చేసిన, నేను మైపాల్ రెడ్డి మాట్లాడుతున్నాను. మైపాల్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ చేస్తున్నా అంటే అది అలవాటు అయిపోయిందా నేను అంటే అతను కూడా రాను క్లాస్మేట్ అలవాటు అయిపోయింది అని నిజంగానే అలవాటు అయిపోయింది అనుకుంటా. ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. అతనికి ఫోన్ చేస్తే కూడా మైపాల్ రెడ్డి లేడా అంటే అతనికి అసలు అట్లా. హలో మహిపాల్ రెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్కారం. సార్ ఇప్పుడు యు ఆర్ ఇంటూ బిజినెస్, ఫర్నిషింగ్ బిజినెస్ లో ఉన్నారు ఒక 24 ఇయర్స్ దాకా. సో ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు సార్ బిజినెస్? అంటే మీరు జాబ్ చేస్తూ బిజినెస్ లోకి వచ్చారా, లేకపోతే మీ ఫ్యామిలీ బిజినెస్ ఉందా? లేదు, జాబ్ చేస్తూ వచ్చాను నేను యాక్చువల్గా 98 or 2000లో నేను ఒక ఇంటీరియర్ దగ్గర జాబ్ చేశాను. ఇంటీరియర్ దగ్గర 3 ఇయర్స్ జాబ్ చేశాను. 3 ఇయర్స్ మ్యాక్సిమం ఎంత వర్కౌట్ చేశానంటే యాక్చువల్గా నేను చెప్పలేను. మామూలుగా అసలు ఉండగలుగుతానా అనుకున్నాను అక్కడ. అంత టైం వాళ్ళ వర్క్ హార్డ్కి అంత ఉండగలుగుతాను. అంటే ఏ వర్క్ చేశారు సార్ అక్కడ? ఇంటీరియర్స్ కబోర్డ్ వర్క్స్. అక్కడ కబోర్డ్ వర్క్స్ స్టార్ట్ చేశాను నేను. అతను పేరు సల్మాన్ అని, నా క్లాస్మేట్. దానికన్నా ముందు నేను రైస్ బిజినెస్, డోర్ టు డోర్. అప్పుడు కూడా అంటే షాప్స్ అనేది లేవు. అప్పుడు షాప్స్ అని పెట్టకుండా నా ఓన్ ఐడియాతోని ఇంటీరియర్స్కి ముందు నేను చేసింది జాబ్. ఒక 5 ఇయర్స్ చేశాను. అంటే రైస్ బిజినెస్ బాగానే ఉంటుంది. బాగుంది సార్, అది చాలా బాగుంది. ఇంకోటి ఓన్ ఐడియాతో చేశాను సార్ నేను. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చింది ఆన్లైన్ బుక్ చేయడము. ఆ టైంలో అసలు ఆన్లైన్ అనేది లేదు అప్పుడు, ఆఫ్లైన్. కానీ నేను నా ఓన్ మైండ్తోని ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి నా ఓన్ మైండ్తో జస్ట్ నా ఓన్గా ఇప్పుడు సిలిండర్ అయిపోతే ఎట్లా బుక్ చేస్తారు, మామూలుగా గ్యాస్ సిలిండర్ అయిపోయిందని బుక్ చేస్తారు, అట్లా కస్టమర్స్కి కార్డ్ ఇచ్చేసి అంటే ఓన్లీ వన్ బల్క్ ఒకటే బల్క్లో రైస్ తీసుకొని వాళ్ళకి మంచి క్వాలిటీ రైస్ ఇద్దామనేసి నా మైండ్లో వచ్చి నా ఓన్గా ఎవరు సజెషన్ చేసి జస్ట్ 15-20 మినిట్స్లో నాకు ప్లాన్ వచ్చేసి కస్టమర్స్ దగ్గరికి డైరెక్ట్ డోర్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరిగింది. సక్సెస్ అయితే లేకపోతే జస్ట్ ఇలానే ఇంకా ప్లాన్ చేశాను. అది వితిన్ 2-3 మంత్స్లో ఎలా అయిపోయిందంటే, మైపాల్ రెడ్డి గారు ఇట్లా బ్యాగ్ అయిపోయింది, పంపించండి. అప్పటిదప్పుడు ఆటోలో వేసేసి వాళ్ళ అడ్రస్కి. ఏ ఇయర్లో సార్ ఇది? 95. ఎలా అయిపోయిందంటే జస్ట్ 2-3 మంత్స్లో నేను బిజీ అయిపోయాను. అంత బిజీ అయిపోయాను. వాళ్ళు కూడా రెస్పాన్స్ బాగుంది. ఎంత ఈజీగా అసలు షాప్కి వెళ్ళకుండా మనం ఇంటికి వస్తుంది రైస్. ఏరియా వచ్చేసి ఓన్లీ బాలనగర్ అండ్ బిహెచ్ఎల్ కాలనీ 2 చూస్ చేసుకున్నాను. మన దగ్గర ఉన్న చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్కి అసలు ఆ ఫీల్డ్లోకి రావడం కూడా అసలు ఎవరు ఇష్టపడరు. అంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇలా వచ్చాను కాబట్టి ఒక చిన్న కాలనీస్ 2, హెచ్ఎల్ కాలనీ అండ్ బిహెచ్ఎల్ కాలనీ 2 పెట్టుకున్నాను. ఆ టైంలో హెచ్ఎల్ కాలనీలో అండ్ బిహెచ్ఎల్ కాలనీ 2 మంత్స్లో ఎలా అయిపోయానంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం బాగుందని చెప్పడము. నేను ఇంకోటి రైస్ మిల్లుకి వెళ్ళి తీసుకుంటే కూడా నేను అక్కడ వండిపించుకొని నేను టేస్ట్ చేసి నాకు నచ్చితే బల్క్లో తీసుకొని రావడము. అట్లా ఓన్లీ 10 bags 20 bags నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఇంటికి ఒక
డీసీఎం రావడము, ఒక లారీ రావడము, ఓకే. అలాంటి పొజిషన్‌కి వెళ్ళిపోయాను. ఓకే. ఈవెన్ 5 ఇయర్స్‌లో. మళ్ళీ ఖాళీ టైం ఎక్కువ నాకు. ఇప్పుడు ఎట్లా అంటే షాప్‌లో కూర్చుంటే షాప్‌లో 24 అవర్స్ అక్కడే కూర్చోవడము అదే కదా! చాలా ఖాళీ టైం దొరకడము, ఫోన్స్ వస్తే లిఫ్ట్ చేయడము, వస్తుందని పంపియడము. ఇప్పుడు ఫోన్స్ అంటే ఓన్లీ ల్యాండ్‌లైన్స్ ఉంటాయండి. ల్యాండ్‌లైన్స్ ఉండేది. ఓకే. ఒకటి పేజర్ ఉండేది. ఫస్ట్ పేజర్ ఉండేది. హ్మ్. పేజర్‌కొచ్చినప్పుడు పేజర్ నుంచి ల్యాండ్‌లైన్‌కెళ్ళాము. ల్యాండ్‌లైన్ అట్లా అట్లా అయింది. 5 ఇయర్స్ చాలా అసలు హ్యాపీ అయిపోయింది. నేను ఫస్ట్ యాక్చువల్‌గా ఏందంటే నేను 10థ్ ఫెయిల్. హ్మ్. చాలా బ్యాడ్ న్యూస్ ఏందంటే 10థ్ ఫెయిల్‌లో ఒక దగ్గర ఎళ్ళేసి ఆహ్, జాబ్ చేస్తే డైలీ పేమెంట్ వచ్చేసి ₹30-40 అప్పుడు. 1 వీక్, 2 వీక్స్ అది కూడా ఎళ్ళాను. దీంట్లోకొచ్చిన తర్వాత ఓన్ ఐడియాలో చాలామంది అసలు నీకెట్లా వచ్చింది ఐడియా? ఇది ఎలా నీకు అది అనుకున్నావు అని. దాంట్లో చేసిన తర్వాత 5 ఇయర్స్‌లో నా కస్టమర్స్ ఒక 100+ అయిపోయారు. ఇంకా తట్టుకోలేకపోతున్నా నేను అసలు అది పెట్టుబడేమో ఇన్వెస్ట్‌మెంట్ తక్కువుంది. కస్టమర్స్ ఎక్కువైపోతున్నారు. దాంట్లో బిజీ అయిపోయాను. ఫుల్ బిజీ అయిపోయాను. మార్కెటింగ్ తగ్గిచ్చేసాను. కస్టమర్స్ ఎక్కువైతున్నారు. మార్కెటింగ్ తగ్గిచ్చేసాను. వచ్చిన ఆర్డర్స్‌ని క్లోజ్ చేసుకుందాం అనేసి జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. 1998లో ఫ్రెండ్ సల్మాన్ అని ఇంటీరియర్ ఆయన డిప్లొమా చేశాడు ఇంటీరియర్. హ్మ్. అతను కలిసాడు. నా మార్కెటింగ్ అతనికి చాలా నచ్చింది. అసలు బయట ఏంటి ఇంత ఓన్లీ ఏంటంటే సాయి డీలర్స్ అని పెట్టాను. శ్రీ సాయి డీలర్స్ అని కార్డ్ కొట్టించాను. కానీ కస్టమర్స్‌కి ఎట్లా అంటే మైపాల్ మాట్లాడుతున్నాను నేను. అట్లా ఫేమస్ అయిపోయి పేరు ఒకటి ఫేమస్ బాగా అయిపోయింది. ఇతనికి చాలా నచ్చింది. క్లాస్‌మేటే. అతను జా స్టడీస్ నుంచి దీంట్లోకొచ్చాడు. ఏది ఇంటీరియర్స్ ఓన్‌గా చేయడానికి వచ్చాడు. అరే! నాకు కంపల్సరీ నీ మార్కెటింగ్ నాకు యూజ్ అయితది. రావాలి. ఇది ఎట్లైనా నడుస్తుంది. రైస్ బేస్ నేను ఎళ్ళకున్నా నడుస్తుందది. నాకు 100+ కస్టమర్స్ ఉన్నారు. బ్యాగ్స్ ఉంటాయి ఇంట్లో. ఒక వర్కర్‌ని పెట్టుకుంటే పంపియచ్చు అట్లా. సరే అనేసి అతని దగ్గరికెళ్ళాను. సేమ్ మార్కెటింగ్ అదే మూవ్‌మెంట్ ఇక్కడ యూజ్ అయింది బాగా. హ్మ్. 98, 99లో ఇంటీరియర్స్‌లో స్టార్ట్ అయింది. 5 ఇయర్స్ చేశాను అక్కడ. 2003 వరకు చేశాను. హ్మ్. 2003 వరకు ఇంటీరియర్స్‌లో ఆ ఇంటీరియర్స్‌లో చేసేటప్పుడు అసలు ఊహించనంత కష్టం అది. మార్నింగ్ 6:30కెళ్తే సైట్. సైట్‌కెళ్తే నైట్ 11:00కొస్తాము. 11:00కొచ్చి కూడా మధ్యలో లంచ్ అనేది 3 ఇయర్స్, 4 ఇయర్స్ లంచ్ అనేది తెలీదు మాకు. అంటే ఓకే. మాకు లంచ్ అంటే ఏంటంటే ఒక సమోసా, ఒక ₹5 థమ్స్ అప్ ఉండేది. అవి అట్లాంటియి ఆ కష్టం అని అంతా చూసుకుంటే ఎందుకు అక్కడ అంత హార్డ్ వచ్చింది? ఏదైతే మీకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనన్నారు. ఇప్పుడు ఈ మార్కెటింగ్‌లో రైస్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అవును. ఉంది. అవును. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఎక్కడ తప్పు చేశారు సార్? మరి అంత బిజీ అయిపోయి సమోసా, థమ్స్ అప్ దగ్గర రైట్. అంత బిజీ అయితే ఎగ్జాక్ట్ సార్. ఎగ్జాక్ట్ సార్. ఏంటంటే సార్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ జరుగుతుందంటే అది ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే టైం అనేది మెయిన్ అక్కడ మనము కస్టమర్‌కి టైమ్ ఇచ్చే టైము ఆ లంచ్ చేసే టైం కూడా ఏమన్నా ఎక్కడైనా స్పెండ్ చేద్దాము. అంటే ఎక్కడైనా వర్క్ గురించి చూద్దాము. వర్క్ నడుస్తూ ఉంటది. అంత ఫుల్ షెడ్యూల్ బిజీ ఉండే అతనిది కూడా. అక్కడ టైమ్ స్పెండ్ చేద్దాము. ఈ లంచ్ టైము అంత బిజీగా ఉండేది. అలా వెళ్తూ ఆ కష్టం అనేది నాకు ఇప్పుడు యూజ్ అయితుంది. అంటే ఈవెన్ 15, 20 ఇయర్స్ చాలా యూజ్ అయింది. చాలా కష్టపడ్డాను సార్. అది ఎట్లా అంటే నైట్ అక్కడే సైట్‌లోనే పడుకొని పొద్దున కస్టమర్ సైట్‌కొచ్చే వరకు ఆ గ్యాప్‌లో ఎళ్ళేసి స్నానం చేసి రావాలి. హ్మ్. అంటే మళ్ళీ పొద్దున ఫ్రెష్‌గా కనిపియాలి వాళ్ళకి. వాళ్ళకి ఎట్లా అంటే సార్ డేట్ ఇస్తాము. అంటే ఓపెనింగ్ ఉంటాయి గదా! అవును. ఆ టైంలో ఇచ్చేయాలి డెలివరీ డేట్ ఇస్తారు. చేసి ఇచ్చేయాలి. అలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉంటుండే. ఒకటేసారి 4, 5 సైట్స్ నడుస్తుండే. ఇంకోటేంటంటే మొత్తము వెయిట్ అంతా నా మీద పెట్టేసాడు అతను. అలా అని చాలా ఆ వర్క్ హార్డ్ అనేది చాలా యూజ్ అయింది సార్. ఇప్పుడు అంతా అంటే వర్క్ హార్డ్ బిజినెస్ చేసాము. అయిందా సార్ ఇప్పుడు అక్కడ బానే? రెవెన్యూ వచ్చిందా? బాగా ఏదైతే బాగా అయింది సార్. కానీ నేను చేసిందేంటి ఓన్లీ సాలరీకే. ఓకే. అదే సాలరీకే చేసారా? సాలరీకే చేశాను దేర్ ఇస్ నో సార్. పర్సెంటేజ్. నో సార్. సాలరీకే చేశాను. ఎందుకని? ఎందుకు అంటే ఆ విషయం ఏందంటే యాక్చువల్‌గా ఆ ఫీల్డ్‌కి నేను చేసిన ఫీల్డ్‌కి, ఈ ఫీల్డ్‌కి అసలు సంబంధం లేదనేసి అతను ఒకటి పెట్టాడు అది. ఇంకోటి నాతోని ఉన్నవాళ్ళు కూడా సాలరీకి చేస్తున్నారు కాబట్టి నేను ఒక స్పెషల్‌గా నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా! నాకు ఇంత పర్సెంటేజ్ అని అడగడం అనేది అసలు థాట్ రాలేదు సార్ నాకసలు. ఆహ్, అంటే అడగకపోవడం కూడా మంచిదయింది అనుకుంటున్నా ఇప్పుడైతే. హ్మ్. క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఏదో మనం అతని దాని నుంచి తీసుకోవడం అనేది సాలరీగా చేశాను. ఓకే. ఈవెన్ నా సాలరీ వచ్చేసి 7,000, 8,000 సాలరీ అంతే. అప్పుల్లో. తక్కువలో. అక్కడ వచ్చే ఇన్‌కమ్ కాదు. నాకు ఇక్కడ వచ్చే మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుందనేసి దాంతోని చేశాను. ఓకే. చాలా చాలా ప్లస్ అయింది సార్. అప్పుడు
ఇప్పటికి చాలా ఈ బిజినెస్ ఏదైతే ఇప్పుడు మీరు సాలరీ బేస్ గా మీరు వర్క్ చేస్తున్నాగా ఇప్పుడు రైస్ బిజినెస్ నడుస్తానే ఉందా ఈ 5 ఇయర్స్? రైస్ బిజినెస్ నడుస్తూనే ఉంది. మెల్లిమెల్లిగా స్లో చేశాను సార్. అది స్లో చేసి యాక్చువల్‌గా ఎందుకు స్లో చేశానంటే సార్, ఇప్పుడున్న బిజినెస్‌లో ఏమైతుందంటే ఇంటీరియర్ బిజినెస్‌లో చాలా ఈజీ అండ్ ఇన్‌కమ్ ఈజీగా ఉంటది. ఆహ్, మన ఫోకస్ ఎక్కువుంటది. అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపియొచ్చు. దాంట్లో ఎట్లా అంటే సార్, అది పెట్టుబడి ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుండాలి దాంట్లో రైస్‌లో. మెల్లిమెల్లిగా దాన్ని తగ్గించేసి ఇంకా ఇందులోకి రావడం జరిగింది. ఇదేంటంటే సార్, మన మైండ్, మన ఆలోచనలు, మన ప్లానింగ్ అంతా దీంట్లో ఉంటది. దాంట్లో ఎట్లా అంటే అది ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడితే దాంట్లో అంత ముందుకెళ్తూ ఉంటాం. చాలామంది అడిగారు. అంటే ఎందుకు సార్ అంత పెద్ద బిజినెస్ ఈరోజు ఉంటే ఎక్కడో ఉండేవారు కదా! అంటే అవును. అది కూడా ఇప్పుడు చాలా టాప్ అయిపోయింది రైస్ బిజినెస్ కూడా. అప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే అంటారు, ఇంకా ఎక్కడో ఉండేవాడివి కదరా! ఇక అదే కంటిన్యూ చేస్తే అని అనేవాళ్ళు. ఓకే. అది స్లో చేసేసి దీంట్లో ఇంటీరియర్స్‌లో అయితే 2004లో అతని దగ్గర నుంచి జాబ్ బంద్ చేసి నేను ఓన్‌గా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. 2004లో జరిగింది. 4లో ఓన్‌గా స్టార్ట్ చేయడం జరిగింది. 4లో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ కరెక్టా కాదా అనేది కొంచెం నా మైండ్‌లో, అంటే బిజినెస్ నుంచి నా ఓన్‌గా స్టార్ట్ చేయడం అనేది అసలు కరెక్టా కాదని అనుకున్నాను. కానీ 1 ఇయర్‌లో చాలా సక్సెస్ అయింది. మంచి మూవ్‌మెంట్‌లో. కానీ ఇంటీరియర్‌లో ఏంటంటే వుడ్ వర్క్‌లో ఎళ్ళడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేకపోతుంది. ఓకే. యాక్చువల్‌గా అదే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుండేది. హ్మ్. దాంట్లో ఎళ్ళకుండా నేను ఓన్లీ ఈ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ వెళ్ళాను. ఎందుకు ఎళ్ళేసారు అందులో? కంపెనీస్‌తోని డీల్ ఉండాలి సార్. అది మన ప్రాజెక్ట్స్ అన్నీ కంపెనీస్‌తోని డీల్ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి వర్క్ అనేది టైంకి తీసుకోవాలి. అక్కడ కంప్లీట్ చేయాలి. ఇది చాలా నాకు అంటే ఇంట్రెస్ట్ బాగా అనిపించింది. డిజైనింగ్‌లో చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. చూస్తే చాలా క్లాస్‌గుంది, మంచిగుంది, నీట్‌గా ఉంది హ్మ్. అని అనుకున్నాను. దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. ఎక్కువ రెసిడెన్షియల్ హౌసెస్ ఎక్కువ చేస్తాను సార్ నేను. రెసిడెన్షియల్ ఇల్లులు బాగా చేస్తాను. ఓకే. సో మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మెటీరియల్ యాక్చువల్‌గా ఇదేంటంటే సార్, అసలు యూజువల్లీ ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే సార్, ఇప్పుడు టోటల్‌గా ఇప్పుడు వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత, మామూలుగా పెయింటింగ్స్ అయిపోయిన తర్వాత టోటల్ వర్క్ అంతా మేమే తీసుకుంటాం సార్ ఇంకా. ఎట్లా ఓకే. అంటే సార్, వాల్ పేపర్ అయినా, బ్లైండ్స్ అయినా, విండో బ్లైండ్స్ అయినా, ఈవెన్ ఫ్లోరింగ్ అయినా కూడా, వుడెన్ ఫ్లోరింగ్ అయినా కంప్లీట్‌గా కస్టమర్‌కి ఏది అవసరం ఉంటదో అక్కడి నుంచి మనకి మనల్ని ఇంకా అడిగితే ఏదైనా కూడా అన్నీ మనం చేసిస్తాము వాళ్ళకి. ఓకే. ఈవెన్ వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ ఓకే. అయితది. సో వుడెన్ ఫ్లోరింగ్ అన్నారు. సో వుడెన్ ఫ్లోర్ టైల్స్ యాక్చువల్‌గా లేకుండా వుడెన్ ఫ్లోరింగ్ ఎంత వరకు సస్టైన్ అవుతది సార్? డ్యూరబిలిటీ యాక్చువల్‌గా ఉంటుందంటారా? ఏంటంటే సార్, టైల్స్ అనేది వేస్తే బావుంటది. నా ఉద్దేశంలో టైల్స్, నార్మల్ టైల్స్ తక్కువ క్వాలిటీలో వేసేసుకుంటే ఈవెన్ 0 లెవెల్ వచ్చేస్తది. ఫ్లోరింగ్ అంతా 0 లెవెల్ వస్తది. హ్మ్. లేదు మేము టైల్స్ కూడా వేసుకోము డైరెక్ట్ అంటే మేస్త్రితోని 0 లెవెల్ చేపించుకోవాలి. సిమెంట్‌తోని 0 లెవెల్ చేపించుకోవాలి. ఓకే. నా ఉద్దేశం ప్రకారం అయితే ఏదైనా తక్కువ క్వాలిటీ టైల్స్ ఏసేసుకుంటే దానిపై నుంచి మనము ఫ్లోరింగ్ చేసుకుంటే బావుంటది. యాక్చువల్‌గా ఫ్లోరింగ్ అనేది దేనిపైన యూజ్ అయితదని అది చెప్పడానికి ఏంటంటే సార్, అది యాక్చువల్‌గా మన బాడీని కంట్రోల్ చేస్తది. మైండ్ యాక్చువల్‌గా ఇన్ ద మూవ్‌మెంట్‌కి బ్రెయిన్‌కి సంబంధం ఉంటది. ఈవెన్ జంపింగ్ అయినా కూడా కొంచెం యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషను, మోకాలు నొప్పులు కంప్లీట్ టచ్ అయిపోతాం సార్. వుడెన్ ఫ్లోరింగ్‌కి బాడీ టచ్ అయితది. మన టైల్స్‌కి ఏంటంటే మనం దాని పైన ఉంటాము. వెయిట్ టచ్ కాదు. వుడెన్ ఫ్లోరింగ్‌లో మోకాలు నొప్పులు రావు. బీపీ కంట్రోల్‌లో ఉంటది. పాత వుడెన్ ఫ్లోరింగ్‌కి ఇప్పటికి చాలా ఫరక్ ఉంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఎంత ఫరకుంది? పాత వుడెన్ ఫ్లోరింగ్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కింద పడ్డా కూడా అరే! ఇంక అయిపోయింది. ఫ్లోరింగ్ అయిపోయింది. దీని పని అయిపోయింది. ఇంక మనం భయపడము. అది పోయిందని పోవడం. ఇప్పుడు అలా కాదు సార్. 1 గ్లాస్ వాటర్ పడ్డా కూడా ఈవెన్ 6-7 అవర్స్ తర్వాత కూడా తుడిచినా కూడా ఏమీ కాదు. ప్రాబ్లమ్ ఏమి రాదక్కడ. అదొకటి చాలా కస్టమర్‌కి చాలా రిలీఫ్ ఉంటదక్కడ. ప్లస్ ఇంకోటేంటంటే మనం రోజు మన ఇండియన్స్ ఎట్లా అంటే రోజు క్లాత్ కొడతారు. డస్టింగ్ చేస్తారు. దాంట్లో ఎట్లా అంటే సార్, అది ఎవ్రీడే చేసినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఇంతకుముందు హ్మ్. కాలంలో డస్ట్ చేస్తుంటే అది లైట్ కలర్ షేడ్ అవ్వడము, వాటర్ కొంచెం కూడా పడ్డా కూడా పురుగు రావడం అలాంటిది అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలా ఏం లేదు సార్. కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవ్రీడే డస్టింగ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే చేసుకోవచ్చు. అదొకటి. ఫ్లోరింగ్‌లో కొరియన్ నుంచి వస్తది సార్ మనకి మెటీరియల్. ఓకే. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ వస్తది. కంప్లీట్ వాటర్ ప్రూఫ్. రెండోదేంటంటే సార్, ఇది ట్రీట్మెంట్ అయ్యి వస్తది. అక్కడి నుంచే ట్రీట్మెంట్ అయ్యి వస్తది. ఓకే. కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు సార్. వుడెన్ ఫ్లోరింగ్ అనేది ఇప్పుడు కమింగ్ జనరేషన్ 100% వుడెన్ ఫ్లోరింగ్ ఈస్ బెస్ట్. ఓకే. సో వుడెన్ ఫ్లోరింగ్ ఎందుకు వేసుకోవాలంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది సార్?
అదే సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా నిహాల్ గారు ఇప్పుడు ఏంటంటే మన మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి రాకుండా ఏజ్ పర్సన్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బెడ్రూమ్స్లో 100% వుడెన్ ఫ్లోరింగ్ ఉండాలి. ఎక్కువ మనం అక్కడ నడుస్తుంటాము, అక్కడ వెళ్తుంటాము, తక్కువ యూజింగ్ ఉంటుంది, అక్కడ ప్రాబ్లం ఉండదు. మోకాళ్ళ నొప్పులు ఓన్లీ బీపీ కంట్రోల్కి దానికి చాలా బాగుంటుంది సార్ వుడెన్ ఫ్లోరింగ్. రెండోది వుడెన్ ఫ్లోరింగ్లో ఒకటి ఏంటి సార్, ఇప్పుడు టైల్స్ వేస్తే ఏమవుతుందంటే మనకి లైఫ్ లాంగ్ ఇదే చూడాలి. ఇంకా ఒకసారి టైల్స్ వేస్తే గ్రానైట్ అయినా మార్బుల్ అయినా ఏదైనా వేస్తే వన్ టైం వేసారు ఇంకా చూస్తూనే అదే ఇంకా లైఫ్ టైం 40 ఇయర్స్ 50 ఇయర్స్ అది. వుడెన్ ఫ్లోరింగ్ అట్లా కాదు సార్. వుడెన్ ఫ్లోరింగ్ జస్ట్ సపోజ్ 10x10 రూమ్ ఉంది. దాన్ని మనము ఒక కలర్ వేసుకున్నాం అనుకోండి, జస్ట్ 4-5 అవర్స్లో మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్లో అయిపోతుంది. అమౌంట్ తక్కువలో అయిపోతుంది. మళ్ళీ రిప్లేస్ చేయడానికి జస్ట్ 4 అవర్స్లో మళ్ళీ కొత్త వేసేసుకోవచ్చు. వుడెన్ ఫ్లోరింగ్లో ఆ బెనిఫిట్ ఉంది సార్. ఇప్పుడు టైల్స్లో అయితే అసలు మీరు ఊహించకూడదు కాదు. ఒకసారి వేసారంటే 50 ఇయర్స్ ఇంకా అది తీయాలంటే కూడా చాలా మెకానికల్గా చాలా ఇబ్బంది అవుతుంది. టైల్స్ అయినా, మార్బుల్ అయినా, గ్రానైట్ అయినా. వుడెన్ ఫ్లోరింగ్లో అదైతే చాలా 4 అవర్స్ జస్ట్ మనం ఫిలిం చూసి వచ్చేవారికి ఇక్కడ చేంజ్ అయిపోతుంది సార్. ఇక్కడ ఓకే. సార్ నెక్స్ట్ ఇప్పుడు మీరు కర్టెన్స్ కూడా మీ దగ్గర కర్టెన్స్ అండ్ బ్లైండ్స్ సార్. కర్టెన్స్ లో నుంచి బ్లైండ్స్ కి 2006 or 2007 లో చేంజ్ అయింది బాగా మార్కెటింగ్. ఎందుకు సార్ 5 వరకు కర్టెన్స్ ఉండే. 5 బ్లైండ్స్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు సార్ యూజువల్లీ? యాక్చువల్గా బ్లైండ్స్ కి షిఫ్ట్ అవ్వడం ఒకటి సార్. కర్టెన్స్ లో నుంచి బ్లైండ్స్ షిఫ్ట్ అవ్వడం కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇప్పుడు చాలా ఈజీగా మెయింటెనెన్స్ అయిపోవాలి, అది బాగా మైండ్లో వచ్చేసింది. అప్పట్లో డస్ట్ ప్రూఫ్ కర్టన్స్ లేవు, ఇప్పుడు వచ్చాయి. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ కొత్తగా వచ్చినాయి. డస్ట్ ప్రూఫ్ చాలా వచ్చినాయి. అప్పట్లో లేవు, 2005 నుంచి లేవు. రెండోది ఏంటంటే మనకి బ్లైండ్స్లో వేస్తే ఏంటంటే సార్, ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే బయట నుంచి ఎంత వేడి ఉన్నా కూడా 55 degrees ఎండ ఎంత టెంపరేచర్ ఉన్నా జీరో అవుతుంది సార్. ఇక్కడ రూమ్ జీరో అవుతుంది. జీరో అంటే ఏంటంటే సార్, ఓన్లీ లైటింగ్ జీరో కాకుండా బయట హీట్ని కూడా లోపల రానివ్వదు. ఏసీ కండిషన్ అయినా కూడా అన్ని బాగా తగ్గుతుంది. బయట హీట్ని లోపల రానివ్వదు. దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, డస్ట్ క్యాచ్ చేయదు. ఓన్లీ సాఫ్ట్ బ్రష్తో క్లీన్ చేసేస్తే సరిపోతుంది బ్లైండ్స్లో. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కటన్కి వాల్కి 4 to 5 inches గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏంటంటే మనకు రూమ్ చిన్నగా అయిపోతుంది. ప్లస్ ఇంకోటి అన్ఈజీగా ఉంటుంది. ఆ విండో వాల్ అక్కడ ఉంది, కటన్ ముందుకు ఉంది అని. ఈవెన్ బ్లైండ్స్లో ఏంటంటే జస్ట్ 1/2 inch సార్, 1/2 inch ముందుకు వస్తుంది. జస్ట్ 1/2 inch ముందుకు వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విండో షేప్ కరెక్ట్ చేయదు. విండో షేప్ అనేది కరెక్ట్ చేయదు. స్క్వేర్లో ఉందంటే మంచి స్కేల్ లాగా ఉంటుంది స్క్వేర్లో. అది కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ప్రైసింగ్ ఎలా ఉంది? కటన్ కాస్ట్లీ లేకపోతే బ్లైండ్? లేదు సార్, అలా ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక 4 to 5 years బ్యాగ్ చూసుకుంటే డస్ట్ ప్రూఫ్ వచ్చేసింది. 5 years అయిపోయింది, ఇప్పుడు కాదు 5 years అయిపోయింది. ఆ డస్ట్ ప్రూఫ్ని క్లాత్తో చూసుకుంటే మనకి ఇప్పుడు సేమ్ ప్రైస్ వస్తుంది సార్. బ్లైండ్ అండ్ కాటన్ సేమ్ ప్రైస్ అవుతుంది. ఈవెన్ ముందు చూసుకుంటే డస్ట్ ప్రూఫ్ రాకముందు క్లాత్ అప్పుడు చూసుకుంటే బ్లైండ్ అండ్ చూస్తే కటన్కి చాలా తక్కువ అవుతుంది. కానీ జల్దీ మన కస్టమర్స్ ఎలా అయినా సార్, జల్దీ డస్ట్ ప్రూఫ్ అంటే మెయింటెనెన్స్ జీరో రావడానికి జల్దీగా అట్రాక్ట్ అయ్యారు సార్. బ్లైండ్స్కి అట్రాక్ట్ అయ్యారు. నేను అయినా 2 చేస్తాను సార్. నేను బ్లైండ్స్ అని కటన్స్ అని. యూజువల్లీ ఒక హాల్లో ఏదైతే సూటబుల్ సార్, కటన్ అయితే మంచిగా ఉంటుంది లేకపోతే బెడ్రూమ్స్ మీరు కరెక్ట్ సార్. బెడ్రూమ్స్లో ఎలా అంటే సార్, నా సజెషన్ ప్రకారంగా బ్లైండ్స్ వేసుకుంటే బాగుంటుంది సార్. బెడ్రూమ్స్లో ఎలా అంటే ఇప్పుడు నైట్ అంతా జాబ్ చేసి మార్నింగ్ పడుకునే వాళ్ళు ఉంటారు. ప్లస్ రెండోది హీట్ టెంపరేచర్ అనేది లోపలికి రాకుండా చూసుకుంటుంది. ఈవెన్ బెడ్రూమ్స్లో అయితే బ్లైండ్స్ సార్, బ్లైండ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కంపల్సరీ. నేనైతే సజెషన్ అక్కడ చేస్తాను. ఓకే. సో ఏది కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది? బ్లైండ్స్ ప్రీమియంగా ఉంటాయి సార్. అంటే బ్లైండ్స్ ఎలా ప్రీమియం ఉంటాయని చెప్తాను సార్. ఇప్పుడు కబోర్డ్స్ అంతా ఒక కలర్లో పెట్టిన తర్వాత ఆ బ్లైండ్ అనేది మనకి ఆ విండో దగ్గర వచ్చినప్పుడు అది ఓవర్గా అట్రాక్ట్ చేయొద్దు. అది డిఫరెంట్గా కనిపించద్దు. అది కూడా అందులో కలిసిపోవాలి. ఈవెన్ కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ కబోర్డ్స్కి అని, ఇంటీరియర్ డిజైనింగ్కి బాగా ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఏమవుతుందంటే కటన్కి వచ్చే వరకు 6x6 4x4 విండో ఉందనుకోండి, అక్కడ కొంచెం అనీజీగా ఓవర్ డిజైనింగ్ పెట్టేసి అది చేసేసే వరకు ఏమవుతుందంటే దానికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. బ్లైండ్ ఈజ్ గుడ్ సార్. బ్లైండ్
దాంట్లో కలిసిపోతుంది, ఆ డిజైన్లో కలిసిపోతుంది. ఇది ప్రైజింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? ఇప్పుడు మెజర్మెంట్ ఐ మీన్ మెజర్మెంట్ ఎస్ఎఫ్టీ లాగా తీసుకుంటారు. ఎస్ఎఫ్టీ లాగా సార్, ఇది బ్లైండ్స్ టోటల్ ఎస్ఎఫ్టీ లాగా వస్తుంది. కటన్స్ కర్టన్స్ వచ్చేసి మనకి మీటర్ లాగానే ఉంటుంది, విండో సైజుని బట్టి మీటర్ లాగా ఉంటుంది. కానీ కస్టమర్ ముందే చెప్తున్నాం సార్, ఏంటంటే మనకు కర్టన్స్లో ఆఫ్టర్ వాష్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఆ ఫోల్డింగ్ రాదని, ఐరన్ రాదని, అది మేమేంటంటే ఇచ్చేటప్పుడు స్టీమ్ ఐరన్ చేసి ఇస్తాము వాళ్ళకి. ఆ స్టీమ్ ఐరన్ అనేది 8 months or 6 months, ఇప్పుడు 8 months పెడుతున్నామండి. 8 months ఒకసారి వాష్ చేసుకోవచ్చు అని, అది కూడా షాంపూ వాటర్, నార్మల్ వాటర్తో, వాషింగ్ మిషన్లో కాకుండా అలా చెప్తున్నాము. ఈవెన్ టోటల్ ఇంట్లో ఒక విండో, ఒక ఫ్రెంచ్ డోర్ అట్లాంటి ఒక కర్టన్ వేసుకోవచ్చు. కానీ మిగతా అన్ని కర్టన్స్ వేస్తేనైతే చాలా ఇబ్బంది పడతారని చెప్తున్నాను. ఎందుకంటే ఆ కర్టన్ వేయడం ఒకటి ఇబ్బంది, ప్లస్ రెండోది మెయింటైన్ చేసి కూడా ఇబ్బంది అనేసి అలా చెప్తున్నాము. సో వాల్ పేపర్స్ వాల్ పేపర్ ఉంది మన దగ్గర. వాల్ పేపర్ వచ్చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఉంది, ఇది కొరియన్ వాల్ పేపర్ ఉంది. కస్టమైజ్డ్ వాల్ పేపర్ వచ్చేసి మనకి మన ఇండియాలోనే దొరుకుతుందండి, ఇండియన్ వాల్ పేపరే. ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఏంటంటే సార్, మన ఇండియన్ వాల్ పేపర్ ఎట్లా అంటే సార్, ఇది వేసిన వెంటనే అంటే ఓకే, నాట్ బ్యాడ్, చూస్తే గ్లోజీగా బాగా ఉంటుంది. కస్టమైజ్డ్ ఓన్లీ వన్ వాల్ సజెషన్ చేస్తాను సార్, ఎక్కడైనా ఒక వాల్ అట్రాక్ట్ చేయడానికి సజెషన్ చేస్తాను. మిగతా ఎంత కొరియన్ వాల్ పేపర్ తీసుకోవడం బెస్ట్ సార్. డస్ట్ ప్రూఫ్ ఉంటుంది, పేపర్ క్వాలిటీ బాగుంటుంది, హై క్వాలిటీ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. కొరియన్ వాల్ పేపర్ ఈజ్ వెరీ గుడ్. కానీ కస్టమైజ్డ్ ఏదంటే ఒక వాల్ ఏదైనా ఇంట్రెస్ట్ చూసుకొని వేసుకుంటే బెటర్, ఇక్కడే తయారవుతుంది కాబట్టి. ఓకే సార్, కొరియన్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడే, అండ్ ఇంకోటి పెయింట్ సార్. సో పెయింట్ అయితే మంచిగా, లేకపోతే వాల్ పేపర్ మంచిగా, డ్యూరబిలిటీ ఏది? నిహాల్ గారు, ఇది ఈ విషయంలో ఏంటంటే సార్, ఇది చాలా మందికి డౌట్, ఇది కస్టమర్స్ కి చాలా డౌట్. ఏంటంటే పెయింట్స్ లో డిజైన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వేస్తున్నారు కదా, డిజైన్ వేస్తున్నారు కదా, చాలా ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు, చాలా బాగుంది కదా అని చెప్తారు. నేను కస్టమర్ ఒకటే మాట చెప్తాను సార్, పెయింట్స్లో వెళ్తే ఏంటంటే జస్ట్ వన్ టైం వేసారు అనుకోండి, ఆ వాల్ అనేది మళ్ళీ యూజ్ చేసి మళ్ళీ ఆ పెయింట్ వేసుకోవాలంటే జస్ట్ 3-4 days తీసుకుంటాడు సార్ అతను. తీసుకొని ఆ డిజైన్ చేంజ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మా వాల్ పేపర్ జస్ట్ 15 minutesలో చేంజ్ అయిపోతుంది. 15-20 minutesలో ఈ వాల్ నచ్చలేదు, 15 minutesలో ఇంకో వాల్ కలర్ చేంజ్ చేస్తాము, వాల్ డిజైన్ చేంజ్ చేస్తాము, అంత చేస్తాము. పెయింటింగ్స్లో ఏంటంటే అతని చెయ్యి కొంచెం డిస్టర్బ్ అయింది అనుకో సార్, ఆ సెంటర్ పాయింట్లో ఎక్కడ డిస్టర్బ్ అయిందో ఆ డిస్టర్బ్ మీకు లైఫ్ టైం కనిపిస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది. ఈవెన్ పిక్చర్స్ కూడా అంత క్లియర్గా రావు సార్ వాల్ పెయింటింగ్స్లో, పెయింటింగ్ డిజైనింగ్లో క్లియర్గా రావు. ఓకే, అదే వాల్ పేపర్లో క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎంబోజింగ్ వాల్ పేపర్ కూడా వచ్చింది. ఎంబోజింగ్ వాల్ పేపర్లో ఎలా అంటే సార్, ఎవరో రాతి చెక్కినట్టుగా ఉంటుంది, డిజైన్ చెక్కిన రాయి మీద చెక్కినట్టుగా ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఇక కస్టమర్స్ షాక్ అయిపోయారు, అసలు ఇది ఇంకా అసలు రాదు, ఇంకా పెయింటింగ్స్లో రాదు, ఇంకా ఇది ఇందులో అయితే. మెయిన్ ఒకటి ఏంటంటే పేపర్ 15 minutesలో చేంజ్ చేస్తారు అక్కడ. కొన్ని ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి కదా సార్, ఏదైతే స్ప్రే చేస్తారు, ఏదైతే వాల్ మీద ఒక డిజైన్ కానీ, లేకపోతే నాకు బైక్ అంటే కార్స్ అంటే ఆ ఫిలిమ్స్, అది ప్లాస్టిక్ అది ప్లేస్ చేసుకొని దానిపైన స్ప్రే చేసుకొని ఎగ్జాక్ట్ గా అలాగే వస్తుంది. ఇప్పుడు అది అండ్ వాల్ పేపర్ కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? అది ఇప్పుడు కొత్తగా మీరు చెప్పింది, ఇప్పుడు కొత్తగా వస్తుంది, అది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. దానికి దీనికి కంపేర్ చేస్తే ఏంటంటే సార్, ఆ డిజైన్ ఇందులో రాదు, ఈ డిజైన్ ఇందులో రాదు, అట్లా ఉంది. కానీ కస్టమర్ థింకింగ్ బట్టి ఏది ఏమంటే అది వేస్తాం సార్. ఇప్పుడు ఎట్లా ఉందంటే వాల్ పేపర్ లో వచ్చిన డిజైన్స్ దాంట్లో రావు. ఇంకోటి సార్, ఆ వాల్ పేపర్ లో అప్డేట్ అవుతుంది సార్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ దివాళీ కొంచెం ఒక 1 month ముందు అప్డేట్ అవుతుంది సార్. అప్డేట్ కాకపోతే ఏ రోజో వదిలేవాళ్ళము, 2005లోనే వదిలేసేవాళ్ళము. ఎలా అంటే ఐక్యో వచ్చింది, సమ్ ఆన్లైన్ వచ్చినాయి, ఇంకా మా పని అయిపోయింది, ఇంకా ఇంట్లో కూర్చోవాలి సార్. ఇంకోటి వాల్ పేపర్స్ ఏదైతే ఇప్పుడు కొన్ని ఇది ఉంటాయి కదా సార్, రిఫరెన్స్ క్వాలిటీ. సో అక్కడ క్వాలిటీ, ఇప్పుడు మనం ఒక షర్ట్ కొనడానికి వెళ్తాం, ఇప్పుడు షర్ట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే స్టిచ్చింగ్ చేయించుకుంటాం, క్లాత్ తీసుకుంటారు, క్లాత్ దగ్గర అక్కడ నెంబర్స్ ఉంటాయి, ఎంత నెంబర్ డిక్రీజ్ అయితే అంత క్వాలిటీ పెరిగినట్టు. 60 ఉన్నది, 120 ఉన్నది. సో అలా వాల్ పేపర్ లో కూడా మనకి క్వాలిటీ నెంబర్స్ ఉంటాయి అక్కడ. మనం ఎప్పుడన్నా ఈవెన్ ఒక కస్టమర్ కి తీసుకోవాలంటే అక్కడ డిజైన్ ఒకటే చూస్తాడు, కానీ దానిపైన వెనక క్వాలిటీ నెంబర్స్ అనేది ఏం కనిపించదు, మీకు మాత్రమే కనిపిస్తాయి. ఏమేమి చెక్ చేసుకోవాలి వాల్ పేపర్స్? యాక్చువల్గా వాల్ పేపర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే, ఏదంటే ఎంబోజ్ వాల్ పేపర్ తీసుకోండి, డిజైన్ పైన చేయబెడితే తగులుతుంది మనకి డిజైన్.
అదొకటి. ఓకే. కస్టమర్‌కి చెప్పేది ఒకటే చాయిస్. ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరన్నారు ఇది థిక్‌నెస్ అది ఎట్లా తెలుస్తదని చెప్పారు. పేపర్ పట్టుకుంటే తెలిసిపోతది సార్. ఈవెన్ నేను దాని గురించి పర్టిక్యులర్‌గా ఒక నంబర్ అని చెప్తే ఇప్పుడు ఒక్కొక్క షేడ్ కార్డ్స్‌లో ఒకటి ఉంటది సార్. ఒక దాంట్లో ఉండదు. ఇప్పుడు అది ఉంటదంటే అక్కడ ఉండదు. కొన్నిట్లో ఉంటది. అది మనకి పేపర్ థిక్‌నెస్ పట్టుకుంటే తెలిసిపోతది. ఆ థిక్‌నెస్ బట్టి చూసుకోండి సార్. చూసుకోవాలి కస్టమర్స్. రెండోదేంటంటే పేపర్ డిజైన్ పైన చేయి పెడితే ఎంబోస్ కంపల్సరీ తలగాలి సార్. అదొకసారి చూసుకుంటే కస్టమర్స్ చాలా బావుంటది. ఎంబోస్ తలిగేటట్టు చూసుకుంటే బావుంటది. ఓకే. రెండోది అన్నిట్లో గూడా మీరన్నట్టుగా కంపల్సరీ క్వాలిటీ, హై క్వాలిటీ అన్నీ ఉంటాయి. కస్టమర్ పిలుస్తారు. బయట ఆన్‌లైన్‌లో జస్ట్ రూ. 800 ఎంతో చిన్నగా తక్కువ ప్రైస్‌లో ఉంది. మీరు ఎక్కువ చెప్తున్నారు. యాక్చువల్లీ అదే మెయిన్ తప్పు చేస్తారు సార్. అక్కడ వచ్చిన తర్వాత బాధపడే వాళ్ళు చాలా మందిని చూశాను నేను కస్టమర్స్‌ని. ఆన్‌లైన్‌లో వచ్చిన మెటీరియల్ చూసి, ఇలా వచ్చింది నేనేం చేయాలి అని ఆల్రెడీ అమౌంట్ పెట్టేస్తారు అక్కడ. మెయిన్ ఆన్‌లైన్ మార్కెటింగ్ అనేది చాలా వచ్చింది కస్టమర్స్‌కి అవగాహన. ఇంకా రావాలి. మా దగ్గర తీసుకుంటే ఎలా ఉంటది, వాళ్ళ దగ్గర తీసుకుంటే అనేది ఆల్రెడీ తెలుస్తుంది కస్టమర్స్‌కి. మేము ఇంకోటేంటంటే రెస్పాన్స్ కూడా ఇలానే అయితుంది సార్. ఇప్పుడు ఒక వాల్ 10/10 వాల్ ఏసామనుకోండి. దాంట్లో మిగిలిన పేపరు వాళ్ళకిస్తున్నాము. హ్మ్. ఎక్కడ ఎవరైనా చిన్న పిల్లలు గీసినా, పెన్సిల్ పెట్టి గీకినా, బ్లేడ్ పెట్టి కట్ చేసినా, ఏం చేసినా, ఇచ్చిన పేపరు మళ్ళీ మాకిస్తే జస్ట్ అక్కడ తెలియకుండా మళ్ళీ చేసేస్తాం సార్. అక్కడ అక్కడ మేమొచ్చి మళ్ళీ రిపేర్ చేసినట్టు కూడా తెలీదు. ఇది ఆన్‌లైన్‌లో దొరకదు. హ్మ్. ఇది ఆన్‌లైన్‌లో దొరకదు. ఆ ఆన్‌లైన్ ఏసిన పేపర్స్ కూడా మాకే పిలిచి అది చేపిచ్చారు సార్. ఆహ్, ఇగ ఏంటంటే మన కస్టమర్‌తోని ఫ్రీగా ఉంటాం కాబట్టి అది కూడా చేసాం మేము. అలా ఉంటది సార్. ఆన్‌లైన్ మార్కెటింగ్ అనేది మాది. సార్ ఇంకోటి కస్టమైజ్డ్ వాల్స్ అయితే మంచిదా? లేకపోతే బ్లైండ్స్ అయితే మంచిదంటారా? వ కస్టమైజ్డ్ అంటే కస్టమైజ్డ్ అనేది నేను ఇవ్వను సార్. సజెషన్ ఇవ్వను. ఓకే. ఎందుకంటే సార్ ఇండియన్ పేపర్ ఎట్లా ఉంటదంటే సార్, మనకి ఫ్లెక్సీ ఉంటాయి కదా సార్. బర్త్‌డే ఫ్లెక్సీస్ అవి ఉంటాయి కదా! ఆ మెటీరియల్‌తోనే అట్లా యూజ్ చేస్తారు. జస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి అయితే ఓకే. ఓకే. దానికి వాడిన పెయింట్స్ కూడా అది ఓకే. ఆహ్, కొరియన్ పేపర్, ఇంపోర్టెడ్ పేపర్ అయితేనే బావుంటది సార్. వాళ్ళన్నిటికి దానికి ఎంత హీట్‌తోని జేయాలి, ఎంత దాన్ని యూజ్ జేయాలి పెయింట్స్, ఏ కలర్స్ యూజ్ జేయాలి అన్నీ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా మెషిన్ పైన అయ్యి వస్తాయి మనకి కాబట్టి ఆహ్, ఇంపోర్టెడ్ పేపర్ ఈజ్ గుడ్. ఓకే. సార్ ఇంకోటి మీరు ఇందాకల ఆన్‌లైన్ కొన్ని స్కామ్స్ అన్నట్టు మాట్లాడారు. రైట్. ఆన్‌లైన్ రైట్. సో, మీ దగ్గరకొచ్చిన ఏదైతే కస్టమర్స్ మీ దగ్గర కాకపోయినా వేరే ఏదైనా వెండర్ దగ్గరికెళ్ళినా గాని, ఒక కస్టమర్ ఏమేమి చూసుకోవాలి? ఆన్‌లైన్ నుంచి గాని, లేకపోతే ఆఫ్‌లైన్ నుంచి గాని, స్కామ్స్ నుంచి ఎలా బయటపడాలి ఫస్ట్? ఆన్‌లైన్‌లో ఎట్లా అంటే సార్, ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏమైతుందంటే సార్, ప్రైస్ దగ్గర ఇష్యూస్ వస్తున్నాయి సార్. ఆన్‌లైన్ మార్కెటింగ్ మాకు ఒకటే వాళ్ళు ఎగనెస్ట్‌గా ఏముందంటే సార్, ప్రైస్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. ప్రైజెస్ అనేది నేను ఎవ్రీ టైమ్ కస్టమర్‌కి చెప్తానే ఉన్నా సార్. ప్రైస్ చూడకండి, క్వాలిటీ చూడండి. మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క డిజైనింగ్ దగ్గరకొచ్చే వరకు క్వాలిటీ చూడకుండా మీరు ఆన్‌లైన్‌లో వెళ్ళేసి అది తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బంది పడి దానికి ప్రాబ్లమ్ అయ్యి అలా వాళ్ళు ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ఓన్లీ ప్రైస్ దగ్గర ఫైట్ చేస్తున్నారు సార్ మాతోని వాళ్ళు. సపోజ్ ఇంత అమౌంట్ పెట్టామంటే దీన్ని ఆఫ్ రేట్ పెట్టేసి అదే సేమ్ ప్రొడక్ట్ మనకి ఆఫ్ రేట్‌లో వాళ్ళకి ఇయ్యడానికి ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్‌గా మెటీరియల్ చేయిలోకి వచ్చిన తర్వాతనే తెలుస్తది. ఫోటోలు చూసి ఎప్పుడైనా కూడా సెలెక్ట్ చేసుకోవద్దని చెప్తాను సార్ కస్టమర్‌కి నేను. ఫోన్‌లో ఫోటోస్ చూసేసి అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంటికొచ్చిన తర్వాత మెటీరియల్ ఒకలాగా ఉంటది. ఫోటో ఒకలాగా ఉంటది. మెటీరియల్ క్వాలిటీ డిఫరెన్స్ వస్తుందక్కడ. అది మీరు ఎవరితోని కొట్లాడతారు? ఎవరితోని అడుగుతారు? అది తెలీదు. రిటర్న్ తీసుకుంటారో తెలీదు. ఆ టైం అనేది మళ్ళీ రాదు. వాడు 1 వీకో, 2 వీక్సో తీసుకొని మనకు పంపిస్తాడు. ఆ టైం మళ్ళీ రాదు. అవును. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. వచ్చేది ఫంక్షన్ వస్తుంటది. గృహప్రవేశం వస్తుంటది. వాడొచ్చేది 2 డేస్ ముందు ఇచ్చి పోతాడు. అది ఆపేసి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు. అదే 2 డేస్‌లో మాకు చేయమంటారు. హ్మ్. ఇక అట్లా ఫైట్ చేయడం అయితుంది. తగ్గింది సార్. బాగా తగ్గింది. అంటే ముందుకి ఇప్పటికి చాలా తగ్గింది. సార్ ఇంకోటి బాల్కనీ బ్లైండ్స్ అవును ఏదైతే సార్. యాహ్! ఇది బాల్కనీ బ్లైండ్స్ అనేటివి మనకి ఆ టైంలో ఎట్లా అంటే సార్ ఇప్పుడు 2007, 8, 10 ఆ రేంజ్‌లో అప్పుడు ఎట్లా ఉండంటే బ్యాంబూ స్టిక్స్‌తోని మీకు తెలుసో తెలీదో బ్యాంబూ స్టిక్స్‌తోని అల్లి చేసేవాళ్ళు. అవును. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఇక్కడ చేసేవాళ్ళు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో. అవును. అది అది ఉన్నప్పుడు మేము దాన్ని అంటే వేసుకోమని చెప్తుండే. ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి అప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇప్పుడు ఏమొచ్చిందంటే సార్ ఇప్పుడు పీవీసీ స్టిక్స్ కొరియా నుంచి పీవీసీ స్టిక్స్
సేమ్ అదే నేచురల్ బ్యాంబో ఎలా ఉంటుందో అలానే దానికి మేకింగ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి మార్కెటింగ్ ఉంది సార్ అక్కడ. డైరెక్ట్ డీలర్స్ వాటర్ ప్రూఫ్ సార్ ఇప్పుడు ఎలా వాటర్ ప్రూఫ్ సార్, Balcony వాటర్ ప్రూఫ్ అంటే అండ్ ఎంత సన్ ఉంటుంది? సన్ సన్ కూడా సన్ కూడా. రెండు కూడా హీట్ కైనా కూడా వాటర్ కైనా కూడా నో ప్రాబ్లం. దాంట్లో ఎలా అంటే సార్ బ్యాంబోలో ఎలా అంటే వర్షం పడ్డది అనుకో సార్, అది ఆరడానికి జస్ట్ తడిసింది అనుకో సార్, ఆరడానికి ఈజీగా 6 to 7 hours పడుతుంది, టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే సార్ ఫంగస్ వస్తుంది దాంట్లో. ఈవెన్ మా ఇంట్లో కూడా అదే. ఓకే. సో అక్కడ బ్యాంబూ స్టిక్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన. ఐ మీన్ కొంచెం అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే స్టోన్స్ ఉన్నాయి కదా, Right. స్టోన్స్ ఏదో మీరు చెప్పి ఇలా చేస్తున్నారు, వెనక క్లాత్ వేసారు. ఇంకా క్లాత్ ఆ, గ్రీన్ క్లాత్ గ్రీన్ క్లాత్ వేస్తారు. Green గ్రీన్ క్లాత్ కొంచెం చూడడానికి, ఐ మీన్ మా హౌస్ కూడా కొంచెం గ్రీనిష్ గా గ్రీనిష్ చేపించాను. గ్రీన్ కలర్ పెయింట్ వేస్తారు. అది సో ఒకటి- నేను వేయించిన తర్వాత ఏదైతే మీరు అక్కడ ఇది పాచి అని అంటే గ్రీన్ అవును, కలర్ అవును, ఫంగస్ అవును. అక్కడ పడింది. రైట్ సార్. సో నాకు అప్పుడు వర్షం పడి వచ్చిన తర్వాత కొంచెం నాకు అదే స్ట్రైక్ అయింది. రైట్ సార్. అక్కడ అదొకటి ఒక వర్షాకాలం వెళ్ళిపోయి సెకండ్ వర్షాకాలం వచ్చేదాకా మనకి ఉండాలి అనుకుంటే అయితే కష్టమవుతుంది సార్ అది. అవును. రెండోది సమ్మర్ లో డస్ట్ పడ్డప్పుడు ట్యాబ్ పెట్టి మనం ఈ పీవీసీ బ్లైండ్స్ లో ట్యాబ్ పెట్టి ఇది కూడా కడిగేయచ్చు. జస్ట్ టైల్స్ ఆరినంతసేపట్లో అది కూడా ఆరిపోతుంది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన హ్యూజ్ వర్షం పడిన తర్వాత మొత్తం తడిసిపోతుంది కదా, రైట్. హెవీ అవుతుంది, వెయిట్ అనేది gain అవుతుంది. ఎగ్జాక్ట్. సో వన్స్ అదే కొంచెం థ్రెడ్డింగ్ కూడా కొంచెం తక్కువ ఇచ్చారు, ఇలా పై కంటే థ్రెడ్ తిరిగిపోయింది అక్కడ. అదంటే మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి వాటర్ మళ్ళీ చాలా ఉన్నాయి drawbacks. అది ఆ వెయిట్ పెరగడము దాంతో లూజ్ అవ్వడం అన్ని ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నాయి. 8 లో క్లోజ్ చేసాం సార్. అప్పుడు దాకా వేసాము. ఓకే. 8 లో క్లోజ్ చేసాము. 2008 నుంచి ఈవెన్ ఆల్మోస్ట్ 14 years అవుతుంది, 14-15 years అవుతుంది. ఇది స్టార్ట్ అయింది సార్. బాగా ఉంది సార్, మార్కెట్ బాగుంది. కానీ దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఈ గాలికి అసలు ఉండదు సార్. నేను కస్టమర్ ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనకి మైపాల్ రెడ్డి వెళ్ళాడు, కస్టమర్కి ఇంటికి వెళ్ళారు అంటే ఇతను సజెషన్ కరెక్ట్ ఇస్తాడు. మంచి ప్రోడక్ట్ అని చెప్తారు. ఇంకా ఇది బాగాలేదంటే బాగాలేదు చెప్పేస్తాడు. ఎక్కువ సార్ ఎపెక్స్ ఇంటీరియర్స్, నా కంపెనీ పేరు ఎపెక్స్ ఇంటీరియర్స్. యాక్చువల్లీ ఎపెక్స్ ఇంటీరియర్స్ అనేది నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. పేరు ఎక్కువ మూవ్మెంట్ చేస్తుంటారు. మైపాల్ రెడ్డి అది ఎక్కువ మూవ్మెంట్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో కూడా ఎలా అయిపోతుందంటే సార్, అట్లా మనం ఒక కంపెనీ పేరు పెట్టి ఒక కంపెనీ నుంచి వచ్చేమో అనుకుంటే అది కంపెనీనే అయిపోతుంది సార్. అంటే అతను వచ్చాడు అన్నట్టు. అదే మైపాల్ రెడ్డి అని అది చేస్తే నాకు 2005కి ముందు నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తే, ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేసిన, నా ఫోన్ లిఫ్ట్ చేసిన, నేను మైపాల్ రెడ్డి మాట్లాడుతున్నాను. మా బాస్ చెప్పాడు, సల్మాన్ అని చెప్పాను కదా సార్. అరే అప్పుడు ఎసెన్షియల్స్ ఇంటీరియర్ డిజైనింగ్, ఇదేమో ఇప్పుడు ఎపెక్స్, అప్పుడు ఎసెన్షియల్ ఇచ్చేది. ఏంద్రా మైపాల్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ చేస్తున్నా ఏంద్రా అంటే, అలవాటు అయిపోయిందిరా. నేను అంటే అతను కూడా రా అనేవాడిని, క్లాస్మేటే కదా. అలవాటు అయిపోయింది అనేవాడిని. నిజంగానే అలవాటు అయిపోయింది అనుకుంటా. ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. అతనికి ఫోన్ చేస్తే కూడా మైపాల్ రెడ్డి లేడా అంటే అతనికి అట్లా. ఈవెన్ ఆ పేరు చెప్పడం వల్ల ఒకటి బెనిఫిట్ ఏమొస్తుందంటే సార్, వాళ్ళ ఇంటి మనిషిలాగా అయిపోతున్నారు అనమాట. అది మెయిన్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా పిలుస్తారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు అది బాల్కనీ బ్లైండ్స్. ఆ బాల్కనీ బ్లైండ్స్ లో అలా ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వేయట్లేదు సార్. నేను సెకండ్ నుంచే వేయట్లేదు. సెకండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ అయితే ఓకే, అది ఫేసింగ్ చూసి చేస్తాను. థర్డ్ అయితే ఇంకా ముందే చెప్పేస్తున్నాను సార్, వద్దు సార్ అది పనికిరాదు, ఇది అల్యూమినియం స్లైడింగ్ పెట్టేసుకోండి, లేదా వేరే ఏమైనా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సార్ గాలికి అసలు ఉండదు సార్. అది దానికి వేరే ఆల్టర్నేట్ గాలికి ఉండదు సార్. అది వేరే ఆప్షన్ లేదు. గాలికి ఉండదు. ఫస్ట్ ఫ్లోర్ ఆ సెకండ్ ఫ్లోర్ నో ప్రాబ్లం సార్, అస్సలు ఏం ప్రాబ్లమే లేదు. థర్డ్ ఫ్లోర్ నుంచి చెప్పేస్తున్నాను. ఇవన్నీ వేసి వెళ్ళిపోవచ్చు సార్. అక్కడ డబ్బులు తీసుకొని నేను అదే ఆన్లైన్, మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆన్లైన్ లో ఇలాంటివి చెప్పారు సార్. నేను ఒకటి మైనస్ బాల్కనీ చెప్పాను. ఈవెన్ ఇంట్లో కూడా మైనస్లు ఉంటాయి సార్. ఏదో మైనస్ ఉంటుంది. ఏదో ఒక దగ్గర పిల్లలు వస్తారు, సెలెక్షన్ అక్కడ కరెక్ట్ రాంగ్ చేస్తారు, కలర్ సెలెక్షన్ రాంగ్ చేస్తారు, లేదా బ్లైండ్ సెలెక్షన్ రాంగ్ చేస్తారు. అక్కడ చేసిన వాడికి టక్మని మనం అక్కడ ఇది కాదు సార్ అని చెప్పేస్తాం. మనం ఎంతో ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఒక ఇంట్లో విండోస్కి ఒక 5-6 విండోస్ ఉన్నాయంటే 70,000-80,000 1 lakh యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంత అమౌంట్ చేసినప్పుడు ఒక తప్పు చేసినప్పుడు మనకి చెప్పాలనిపిస్తుంది. అది ఆన్లైన్ బిజినెస్లో ఇవన్నీ మనకి ఇయర్ ఛాన్సెస్ ఉండవు. అదనమాట. ఇంకోటి సార్, ఇది పేరు అన్నాను కదా సార్, ఇంతకుముందు పేరు అన్నాను కదా, ఇది
చాలా యూజ్ అయింది సార్ నాకు అసలు నిజంగా. మై రైస్ పద్ధతి. బిజినెస్ అప్పటి నుంచి చాలా యూజ్ అయిపోయింది. అది అలవాటు అయిపోయిందో తెలియదు ఏంటో కానీ ఒక బ్రాండ్ అయిపోయింది. నా ఎపెక్స్ ఇంటీరియర్స్ అనేది పక్కన పెట్టేసి అదొక బ్రాండ్ లాగా యూజ్ అయింది. ఓకే. ఓకే. అదే. అదే. సార్ ఇప్పుడు లాస్ట్ క్వెషన్ ఏంటంటే బిగినర్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు యంగ్ Right, జనరేషన్ ఇప్పుడు ఇదే ఫర్నిషింగ్‌లో ఏదైతే కర్టెన్స్ కానీ, వాల్ పేపర్స్ కానీ సో ఈ బిజినెస్‌లో రావాలన్నా వాళ్ళందరికి మీరేం చెప్తారు సార్ చెప్పాలనుకున్నారు? ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? క్లయింట్స్ దగ్గర ఈవెన్ వన్స్ డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా మనీ పేమెంట్ చేయడానికి కొంచెం డిలే అవుతది క్లయింట్స్ దగ్గర. సో ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? నిహాల్ గారు బిగినర్స్ ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ మీరు ఫస్ట్ క్వెషన్ అడిగారు. ఆ! అది ఇప్పుడు కొత్తగా బిజినెస్ వచ్చిన వాళ్ళకి ఆ క్వెషన్‌కి ఏంటంటే సార్, నా టైంలో నేను చెప్పాను స్టార్టింగ్‌లో చెప్పాను 10th ఫెయిల్ అని. నా టైంలో ఆ కష్టం చూసాము. ఆ వర్క్ చూసాము. అప్పుడు నడిచిపోయింది సార్. ఇప్పుడొచ్చే బిజినెస్ వాళ్ళకైతే చెప్తున్నా సార్, కంప్లీట్‌గా చదువుకొనే రావాలని చెప్తాను. ఈ హ్మ్. ఫీల్డ్‌లోకొచ్చిన వాళ్ళకి. ఈ ఫీల్డ్‌లోకొచ్చిన వాళ్ళకి. కానీ చాలా బాగుంది సార్. ఈవెన్ ఈ బిజినెస్ అనేది ఈ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ అనేది పడిపోదు. ఎప్పుడు అది నాకు స్ట్రాంగ్‌గా నిలిచిపోయిందంటే ఈ బయట షోరూమ్స్ ఐకా ఇంకా మార్కెట్, ఆన్‌లైన్ మార్కెటింగ్ అంతా వచ్చింది. వచ్చి కూడా చాలా ముదిరిపోయింది. చాలా ఇయర్స్ అవును. అయిపోయింది. ఇంకా గూడా పెరుగుతుంది గానీ మా బిజినెస్ ఏం తగ్గట్లేదు మా దగ్గర నుంచి. ఈవెన్ ఐకాకెళ్ళే మెటీరియల్ గూడా నాలాంటి డిస్ట్రిబ్యూటర్సే వాళ్ళకిస్తున్నారు. హ్మ్. అది నాకు తెలుసు. ఎవరిస్తున్నారో తెలుసు. హ్మ్. ఆహ్, అంటే దాని మీనింగ్ ఏంటంటే మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు వాళ్ళని తెలుసు. అర్థమైంది. అంతే. అదొకటి ఆహ్, వచ్చే కొత్తగానే వచ్చే వాళ్ళకైతే చదువుకొని రావడమే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. వస్తే రావచ్చు గానీ, ఇంకా కొంచెం చదువుకొనొస్తే ఇంకా టాప్ ఇంకెక్కడో ఉంటది. నేను దాన్ని సఫర్ అయ్యాను సార్. అందువల్ల చెప్తున్నాను. ఇంకోటేంటంటే పెద్ద పెద్ద కస్టమర్స్ మీ స్టూడియో ఎదురుగా కూడా చేశాను. ఈ లైన్‌లో కూడా చేశాను. స్మితకి అదే చెప్పాను. నేను ఓకే. 2008, 9లో ఈ లైన్‌లో కూడా వర్క్ చేశానని. ఆ టైంలో చేసినప్పుడు ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే పెద్ద పెద్ద కస్టమర్స్ ఇంగ్లీష్ మాట్లాడడము. ఆహ్, టాప్‌గా లాంగ్వేజ్ అంటే ఇంటీరియర్ అనేది మనం వెళ్ళేది కూడా అలానే ఉంటది. అలానే ఉంటాం కాబట్టి అలా స్టార్ట్ చేస్తే అక్కడ ప్రాబ్లమ్ అయిపోతది. కొంచెం సఫర్ అయితాం సార్. అది వేరే ఏం లేదు. అదే స్టడీ చేసుకొనొస్తే చాలా బాగుంటదని నా సజెషన్ సార్. ఓకే. ఓకే. ఎక్స్‌పీరియన్స్ పరంగా చెప్పను. ఈ పరంగా అయితే చాలా బాధపడతారు. యాహ్! సో, థాంక్ యూ మహిపాల్ రెడ్డి గారు. మా సోషల్ పర్పస్‌కి ఏదైతే మీ జర్నీ ఏదైతే చేస్తారో అది మాకు షేర్ చేస్తున్నారు. మీ బిజినెస్ గురించి కూడా షేర్ చేశారు. థాంక్ యూ ఫర్ కమింగ్ సార్. నిహాల్ గారు మీకు కూడా ఒకటి చెప్తాను. యాహ్! ఆహ్, ఇలాంటి మీడియా మా గురించి ఇంకా కొంచెం అదే మా ఇలా ఎంకరేజ్ చేస్తారంటే చాలా హ్యాపీ. యాహ్! చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను మీకు. యాహ్! థాంక్ యూ సార్.